మరి కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్ట్ ఫైనల్స్ జరగబోతున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరగబోతున్న ప్రపంచ సుందరీల పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీ పడుతున్నారు. ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీలో ఉన్నారు. ఈ రాత్రికి మిస్ వరల్డ్ విజేత ఎవరో ప్రకటించబోతున్నారు నిర్వాహకులు. అసలు మిస్ వరల్డ్ ఎంపిక ఎలా ఉంటుంది, ఎవరు డిసైడ్ చేస్తారు, అందాల పోటీలో ఉండే అర్హతలేంటి, పోటీల నిర్వహణ ఎలా ఉంటుంది, ఈ అంశాలపై ప్రజల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. 1951లో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. లండన్ కు చెందిన మిస్ వరల్డ్ సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. మిస్ వరల్డ్ సంస్థకు ప్రస్తుతం 85 ఏళ్ల జూలియా మూర్లే నిర్వాహకురాలిగా ఉన్నారు. ఈ సంస్థను ఆమె భర్త ప్రారంభించగా ఆయన మరణం తర్వాత జూలియా, ఆమె కుమారుడు కలిసి నిర్వహిస్తున్నారు. మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, మిస్ ఇంటర్నేషనల్ తరహా పోటీలు నిర్వహించే సంస్థల్లోకెల్లా ఇదే పాతది. ఈ ఏడాది హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందగత్తెలు వచ్చారు. వీరిలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోబోతుంది. ఇక మొదట ఖండాల వారీగా కూడా విజేతలు నిర్ణయిస్తారు. ప్రపంచంలోని 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషినియా, యూరప్ అనే 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది. ఈ 4 ఖండాల నుంచి ఒక్కో ఖండానికి 10 మంది చొప్పున టాప్ 40లోకి అందగత్తెలను ఎంపిక చేస్తారు. వారిలో నుంచి ఖండానికి 5 చొప్పున టాప్ 20 మెంబర్స్ ని నిర్ణయిస్తారు. అనంతరం ఖండానికి 2 చొప్పున టాప్ 8కు చేరుకుంటారు. ఈ 8 మందిలో 4 ఫైనల్ కు చేరుకుంటారు. ఆ 4లో ఒకరు మిస్ వరల్డ్ అవుతారు. మిగతా అందగత్తెల్లో ఆయా ఖండాల వారీగా విజేతలుగా మొదటి, 2, 3 రన్నరప్ గా ఉంటారు. ఇక అందంతోనే మిస్ వరల్డ్ అవార్డుకు ఎంపిక చేస్తారు అంటే పెద్ద పొరపాటే. కేవలం అందం, శారీరక కొలతలు మాత్రమే కాకుండా మిస్ వరల్డ్ ఎంపికలో అనేక పోటీలు కూడా ఉంటాయి. స్పోర్ట్స్ ఛాలెంజ్ పేరుతో మొదట పోటీలు నిర్వహిస్తారు. టాలెంట్ ఛాలెంజ్లో వారు సంగీతం, కళలు, నృత్యం వంటి పోటీల్లో తమ ప్రతిభను చూపిస్తారు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో భాగంగా వారి మేధస్సు, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి చూపిస్తారు. ఇక ఇవి కాక టాప్ మోడల్ ఛాలెంజ్ అని ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఫ్యాషన్ షోలో డిజైనర్ డ్రెస్ విభాగం కూడా ఉంటుంది. సామాజిక సేవకు సంబంధించిన బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే విభాగం కూడా ఉంటుంది. ఇటీవల మల్టీమీడియా విభాగం ఒకటి కూడా చేర్చారు. అందులో సోషల్ మీడియాలో వారిచ్చే సందేశాలు వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ దశలు అన్ని దాటిన వారు మిస్ వరల్డ్ ఫైనల్స్ కు చేరుకుంటారు. ఇక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. జడ్జిలు అడిగే ప్రశ్నలకు అందగత్తెలు ఎలాంటి సమాధానం పరిశీలించిన తర్వాత మాత్రమే మిస్ వరల్డ్ ను ప్రకటిస్తారు. ఇక కొన్ని అందాల పోటీలో స్విమ్ సూట్ రౌండ్ కూడా ఉంటుంది. కాంపిటీటర్స్ అందరూ స్విమ్ సూట్ మాత్రమే వేసుకుని కనిపిస్తారు. అయితే 2014 నుంచి మిస్ వరల్డ్ లో ఆ రౌండ్ తీసివేశారు. ఇక కొంతమంది అనుకుంటున్నట్టు మిస్ వరల్డ్ లో కేవలం కొలతలకే ప్రాధాన్యం ఉండదు అనుకుంటున్నారు నిర్వాహకులు. ఒకప్పుడు శరీర కొలతలకు ప్రాధాన్యం ఉండేదని, ఇప్పుడు అలా కాదంటున్నారు ఆర్గనైజేషన్స్. బ్యూటీ విత్ ఏ పర్పస్ లో విన్నర్ ను డిక్లేర్ చేస్తామంటున్నారు. నలుపు, తెలుపు అని కాకుండా అందగత్తెల వ్యక్తిత్వం, మానవత్వం, కరుణ, కలుపుకోలుతనం, మంచి మనసు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని విజేత నిర్ణయిస్తారని మిస్ వరల్డ్ ఆర్గనైజర్ జూలియా చెబుతూ ఉన్నారు. అయితే ఆయా దేశాల్లో మిస్ వరల్డ్ ని ఎంపిక చేసేటప్పుడు కొన్ని సంస్థలు కొలతలు చూడవచ్చు లేదా నిబంధనలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మిస్ వరల్డ్ తరపున ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ పోటీ నిర్వహిస్తోంది. భారత్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోటీని నిర్వహిస్తోంది. ఇక గెలుపు ఓటములు నిర్ణయించే జడ్జీలు ఎవరు అన్నది కూడా రహస్యంగా ఉంచుతారు నిర్వాహకులు. సాధారణంగా 9 లేదా 11 మంది జడ్జిలు ఇందులో ఉంటారు. వారు పోటీదారులతో సీరియస్ గా ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఇక మన దేశంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలిచిన వెంటనే వారికి సినిమా అవకాశాలు కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి. కానీ విదేశాల్లో మాత్రం అలా కాదు. వారు ఏ వృత్తి నుంచి వచ్చారో మళ్ళీ అదే వృత్తిలోకో లేదా తమకు ఇష్టమైన మరొక ప్రొఫెషన్ కో వెళ్ళిపోతారు. మేడం